నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంబీబీఎస్తో ఎవ్వరు ఆగరు, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, పీజీలో మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి మెడికోస్కి సంబంధించి పీజీ సీట్స్ విషయంలో ఎక్కువగా సక్సెస్ రేట్ ఉన్న రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్ చైర్మన్ వీరేంద్ర బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. సో పీజీ అనేసరికి చాలామందికి ఒక టెన్షన్ ఉంటుంది, మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకుంటే ది బెస్ట్ కోర్స్ చూజ్ చేసుకోవచ్చు అని. సో అడ్మిషన్స్ విషయంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలి? రిజల్ట్ రీసెంట్గా వచ్చింది మేడం. స్కోర్ కార్డ్స్ 31st నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. రేపు సెప్టెంబర్ 15th నుంచి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయాలి. ఇంకా రిలీజ్ చేయలే. 276 ఓసీ జనరల్, 255 ఓబీసీ ఎస్సీ ఎస్టీ, ఈ 2 కేటగిరీస్ పాస్ అయినట్టు లెక్క, క్వాలిఫైడ్ లెక్క. అయితే ఏంటంటే దీనిలో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాతో పాటుగా ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంటుంది మేడం, సపరేట్గా. పీజీకి మాత్రమే, పీజీకి వరకే ఎంబీబీఎస్ ఉండదు. ఈ ఇన్స్టిట్యూషనల్ కోటా అది ఏంటంటే, కాలేజీకి సపోజ్ రేడియాలజీ ఉందండి, రేడియాలజీకి 4 సీట్లు ఉంటాయి. ఒకటి ఇన్స్టిట్యూషనల్ కోటా, ఒకటి కన్వీనర్ కోటా, ఒకటి మేనేజ్మెంట్ కోటా, ఒకటి ఎన్ఆర్ఐ కోటా. ఈ 4 సీట్లు ఉంటాయి కాలేజీ యొక్క డిమాండ్ బట్టి. కొన్ని మ్యాక్సిమం కాలేజీలు ఒక 4 సీట్స్ కన్నా ఎక్కువ ఉండవు. ఈ జనరల్ సర్జరీ 12 సీట్స్ వరకు ఉంటాయి. సపోజ్ ఈ రేడియాలజీలో ఇప్పుడు సపోజ్ 276 వచ్చిందండి స్టూడెంట్కి, అతనికి రేడియాలజీ చదవాలని ఉంది, కానీ కాంపిటీషన్లో మెరిట్లో రాదు రేడియాలజీ, ఆబ్వియస్లీ కదా, రాదు, మార్కులు వచ్చినాడు వెళ్తాడు. మేనేజ్మెంట్ రాదు, ఎన్ఆర్ఐ కూడా కాంపిటీషన్. వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ కోటా అడ్వాంటేజ్. అదొక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అండి. ఇన్స్టిట్యూషనల్ కోటాలో మనం వెళ్ళి కాలేజీ వాళ్ళతో మాట్లాడుకుని కన్ఫామ్ చేసుకుంటే వితౌట్ అంటే కౌన్సిలింగే, వితౌట్ మెరిట్ సీట్ వస్తుంది. త్రూ కౌన్సిలింగ్, ఏదైనా కౌన్సిలింగ్ మేడం. ఆల్ ఇండియాలో ఏ సీటు ఫిల్ చేయాలైనా కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళాలి. సపోజు ఒక ఎక్స్ అనే స్టూడెంటు ఇంకో కాలేజీకి వెళ్ళాడు మేడం, ఇన్స్టిట్యూషనల్ కోటా తీసుకున్నాడు, అతనికి 276 వచ్చినాయి. 400 ఉన్నా కానీ ఇతనికే సీట్ ఇస్తారు ఇన్స్టిట్యూషనల్ కోటా. దానికి మెరిట్తో సంబంధం లేదు. కాలేజీ ప్రిన్సిపల్ లెటర్ ఇస్తారు, ఆ లెటర్ యూనివర్సిటీకి ఫైల్ చేసుకుంటే ఆటోమేటిక్ సీట్ అలాంటి. మెయిన్ ఏంటంటే మేడం, డిఫరెంట్ క్లినికల్ సెక్షన్లో హెవీ డిమాండ్ ఉన్న కోర్సు రేడియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఓబీజీ మంచి డిమాండ్ అడిగి. వాటికి ఏంటంటే మెరిట్ మార్క్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 600 వచ్చిన వాళ్ళకి రేడియాలజీకి వెళ్తారు. కొంతమందికి ఒక ఐడియాస్ ఉంటాయి, నేను జనరల్ మెడిసినే చేయాలని, జనరల్ మెడిసిన్ ఫ్రీ సీట్ కొడతారు వాళ్ళు. జనరల్ మెడిసిన్ వాళ్ళు దీనికి వెళ్తారు, సూపర్ స్పెషాలిటీకి వెళ్ళటం కోసం. అలా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్, డీమ్డ్ కౌన్సిలింగ్ వర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ సెప్టెంబర్ 15th. సెప్టెంబర్ 15th నుండి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఇంకో 1 monthకి కేఎన్ఆర్ స్టార్ట్ అయింది. ఇందులో కూడా క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ 2 సెక్షన్స్. క్లినికల్ అంటే రేడియాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, ఓబీజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎనస్థీషియా, ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్, ఇవి ఉంటాయి మేడం. నాన్ క్లినికల్ ఏంటంటే ఎనాటమీ, పేథాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, ఇవి ఉంటాయి మేడం. కాకపోతే అంటే నాన్ క్లినికల్ సీట్లు మిగలటం వలనే పర్సంటేజ్ తగ్గిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 276 మార్కులు వచ్చినాయి మేడం, 260 వచ్చినప్పుడు ఓసీ ఉంటాడు జనరల్, అతను 100% హోప్తో ఉంటాడు, గ్యారంటీగా పర్సంటేజ్ తగ్గిస్తారు. ఎందుకంటే సీట్లు మిగిలిపోతున్నాయి, పీజీకే మిగులుతాయి మేడం, పీజీకే మిగులుతుంది. అది కూడా ఏంటి, క్లినికల్ మిగలవు మేడం, నాన్ క్లినికల్ మిగిలిపోతాయి. ఈ నాన్ క్లినికల్ మిగిలితే ప్రాబ్లం ఏంటంటే, నాన్ క్లినికల్ కంప్లీట్ చేసినోడే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద టీచింగ్ ఫర్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్లో టీచర్స్ లెక్చరర్స్ చెప్పేవాళ్ళు లేరు. దానివల్ల 2023లో సెంట్రల్ గవర్నమెంట్ 0% చేసిన 1000 సీట్స్ మిగిలిపోయినాయి 2023లో. 24లో 15% జనరల్, 5% ఎస్సీ ఎస్టీ బీసీ చేసింది. అయినా దాదాపు more than 4000 సీట్స్ మిగిలింది. ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం అనకూడదునోడితో ఏమొస్తుందో తెలియదు, పర్సంటేజ్ తగ్గిద్ది. 200% పర్సంటేజ్ తగ్గటం అనేది వాస్తవం. ఇక
స్టూడెంట్స్ కూడా తెలుసు పర్సంటైల్ తగ్గిద్ది అని ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఈ మెడికల్ సీట్స్కి సంబంధించిన ఫీల్డ్లోనే ఉన్నారు కదా, ఇది ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు అంటే చాలా టఫ్గా మన ఎంబీబీఎస్ చదవడానికి ఎంట్రన్స్లు కానీ లేకపోతే పీజీ ఎంట్రన్స్లు కానీ చాలా టఫ్గా ఉంటాయి. అంటే మన స్టాండర్డ్స్ వేరే వాటితో కంపేర్ లేదు చేస్తే మేడం. ఎక్కువ ఉంటాయా? అలా కాదు మేడం, 2,20,000 మంది రాశారు మేడం పీజీ ఎంట్రన్స్. ఓకే. యూజీ పక్కన పెట్టేయండి, పీజీ ఎంట్రన్స్ 2,20,000 మెంబర్స్ రాశారు. ఓకే. దానిలో 50% క్వాలిఫై అయ్యారు. ఓహో. 800 మార్క్స్ పేపరు. 276 అని ఎంత తక్కువ ఉంది? అదే మన మామూలు కాలేజీలో అయితే 60%, 80% ఉంది. అవును. దీనిలో కూడా ఏంటంటే కంపల్సరీగా 90% వచ్చిన వాళ్ళు ఉన్నారు, 600 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 650 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ మార్కులను బట్టి వాళ్ళు ఎన్నుకుంటారు కోర్సుని. ఇప్పుడు క్లినికల్లో మనం కంపేర్ చేస్తే ఫస్ట్ 3 కేటగిరీస్ ఏముంటాయండి? ఏ కోర్సెస్ ఉంటాయి క్లినికల్లో? రేడియాలజీ హెవీ డిమాండ్, రేడియాలజీ, డెర్మటాలజీ, ఓకే, తర్వాత జనరల్ మెడిసిన్, దాని తర్వాత ఓబీజీ, ఓకే, నెక్స్ట్ పిడియాట్రిక్స్ వస్తుంది. ఓకే. అలా సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటారు. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా రేడియాలజీ ఫస్ట్ ఆప్షన్గా ఉంటుంది. అంటే తక్కువ మార్కులు వచ్చినా ఎన్ఆర్ఐలో వెళ్తారు వాళ్ళు. ఓహో, ఓకే. అంటే వాళ్ళ యొక్క ఎయిమ్ కదా, నేను రేడియాలజీ చేయాలి. ఇప్పుడు నా స్టూడెంట్ ఉన్నాడు, మహావీర్లో డిగ్రీ ఎంబీబీఎస్ అయిపోయింది, 18 hours కష్టపడ్డాడు, ఓకే, 400 మార్క్స్ వచ్చినాయి. కానీ అతను రాదు, మళ్ళీ లాంగ్ టర్మ్ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. 3 times, 4 times, 5 times రాస్తూ ఉంటారు మేడం. ఓహో, పీజీలో వాళ్ళు రేడియాలజీనే చేయాలని ఉంటారు నేను రేడియాలజీ చేయాలి, 4-5 times అప్లై చేసి ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు బీక్యాట్ అనుకోండి మేడం, 24 lakhs. ఎన్ఆర్ఐ అనుకోండి మేడం, 69 lakhs per annum, 3 years. ఆ స్తోమత లేనుడు ఓన్లీ 5 lakhs కదా కన్వీనర్ కోట, అందువల్ల బాగా ప్రిపేర్ అవుతారు. 500 మార్క్స్ వస్తే కన్వీనర్ కోట సీట్ అవకాశం ఉంటుంది, ప్రిపేర్ అవుతూ ఉంటారు. రాదు, 600 మార్క్స్ రావాలి రేడియాలజీకి. రైట్. ఈ రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్ ఈ మీరు ఏదైతే స్థాపించారో దాంట్లో పీజీకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మనం ఏం లేదు మేడం, మంచి గైడెన్స్ ఇస్తాం. ఇదేంటంటే మేడం, మెడికల్లో స్కాములు ఎక్కువ ఉంటాయి. మెడికల్లో అంటేనే 1000 crores స్కాములు ఉంటాయి. మనం ఏంటంటే ఏ స్టూడెంట్ కానీ సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటాం, అడ్వాన్సులు తీసుకోము. కాలేజీలోకి వెళ్ళి పేమెంట్ గడుచుకోమంటాం, మనం ఎక్కడ తీసుకోం. సహజంగా చాలా మంది కన్సల్ట్ అంటే కాలేజీ వాళ్ళ ఆఫీస్లో డబ్బులు తీసుకుంటారు, తెల్లారి చేస్తారు. మనది ఏం లేదు, డైరెక్ట్ కాలేజీ ఇమ్మీడియట్గా చైర్మన్ గారితో మీటింగ్ అరేంజ్ చేసి కూర్చోబెడతాం, వాళ్ళు మాట్లాడుకుంటారు. సర్వీస్ ఛార్జెస్. సో ఆ క్రెడిబిలిటీ ఉండడం వల్ల ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. 100 members ఉంటారండి పీజీ స్టూడెంట్స్ గ్యారంటీగా. ఎందుకంటే నేను ఒక స్టేట్ కాదు మేడం, ఆల్ ఇండియా చేస్తాను, డీమ్డ్ చేస్తాను. స్టేట్ వచ్చేపాటికి ఆంధ్ర చేస్తాను, ఎన్టీఆర్ యూనివర్సిటీ, తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్సిటీ చేస్తాను, కర్ణాటక కేఈఏ అండి, కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ చేస్తాను, రాజస్థాన్ చేస్తాను, వెస్ట్ బెంగాల్ చేస్తాను, బీహార్ చేస్తాను. ఈ 6 states లోకల్ కౌన్సిలింగ్ చేస్తాను, ప్లస్ ఆల్ ఇండియా చేస్తాను, డీమ్డ్ చేస్తాను. సో పీజీకి సంబంధించి మెడికోస్కి ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్, లేకపోతే ఏది బెస్ట్ కోర్సు, ఎన్ని మార్క్స్ రావాలి, ఇవి చాలా వరకు డిస్కస్ చేశారండి. ఇంకా ఆబ్వియస్గా డౌట్స్ ఉంటూ ఉంటాయి. కెరియర్ గైడెన్స్ ఎవరికైనా అవసరం. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.